పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. పిఠాపురంలో క్యాస్ట్ ఫీలింగ్స్ పట్టుకురావడం ఏంటి సార్? వాళ్ళు ఉన్నాయి అని ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తే అవి రాంగ్, అవి ఫాల్స్ అని మీరు చూపించాలి గానీ ఎవిడెన్స్ బేస్డ్ గా మీ అప్రోచ్ ఉండాలి గానీ ఫ్రస్ట్రేషన్ బేస్డ్ గా ఉంటుందేంటి సార్? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా, ఒక క్యాబినెట్ ర్యాంక్ ని హోల్డ్ చేసే కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు ఈ అప్రోచ్ తీసుకోవడం కరెక్టేనా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? సార్ మాది కూడా సేమ్ ఇదే ఫీలింగ్. తిరుమల లడ్డు విషయంలో మీరు చేసిన రచ్చకి ముస్లింస్ చూడండి, హిందూస్ రారా బయటికి అని మెట్లు కింద నుండి పైకి కడిగేసి నానా రభసా చేసినప్పుడు మాకు ఇదే ఫీలింగ్ సార్. మీ దగ్గర వేరే టాపిక్స్ లేవా, మీ దగ్గర వేరే ఇష్యూస్ లేవా పాలిటిక్స్ చేయడానికి అని? ఎందుకంటే మీ దగ్గర కన్క్లూడింగ్ ఎవిడెన్స్ ఏమీ లేకుండానే తిరుమల లడ్డు విషయంలో ఎంత రభస చేశారు సార్. అప్పుడు ఇదే ఫీలింగ్ మాకు కూడా. వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ చేయడానికి అన్నారు కదా సార్. 30,000 మంది ఉమెన్ మిస్సింగ్ అని మీరు చెప్పారు కదా, అని ఫేక్ ప్రాపగండాస్ క్రియేట్ చేశారు కదా, అది విన్నప్పుడు మాకు కూడా ఇదే ఫీలింగ్. మీకు ఇవి తప్ప ఇంకా వేరే టాపిక్స్ ఏమీ లేవా పాలిటిక్స్ చేయడానికి అని. అదేంటో పవర్ లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పే సూక్తులు ఎదుటోళ్ళు ఫాలో అవ్వాలంటారు కానీ అదే సూక్తులు వాళ్ళు మాత్రం ఫాలో అవ్వరు. ఎందుకు?